కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ ఎదుట ఇద్దరు మావోయిస్టులు లొంగిపోయారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల గ్రామానికి చెందిన గుర్రాల విజయ్ కుమార్ అలియాస్ ఆకాష్, ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా ఉసూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉట్లపల్లి గ్రామానికి చెందిన సారి బాలకృష్ణలు లొంగిపోయినట్లు ఎస్పీ తెలిపారు. పోరు వద్దు, ఊరు ముద్దు, ఆయుధాల అజ్ఞాతాన్ని వీడండి, జనజీవన స్రవంతిలో కలవండి, లొంగిపోతే పునరావాసం కల్పిస్తామని ఆమె అజ్ఞాతంలో ఉన్న వారికి హామీ ఇచ్చారు. ఇకపై కుటుంబ సభ్యులతో కలిసి ప్రశాంత జీవితం గడపాలని నిర్ణయించుకొని లొంగిపోయినట్లు తెలిపారు. కామారెడ్డి జిల్లా నుంచి 5 మావోయిస్టులు అజ్ఞాతంలో ఉన్నట్లు జిల్లా ఎస్పీ సింధు శర్మ తెలిపారు. మనకి నిషేధిత మావోయిస్ట్ పార్టీకి చెందిన యూజీ కార్డర్స్ ఇద్దరు మన డిస్ట్రిక్ట్లో సరెండర్ అవ్వడం జరుగుతుంది. అంటే వాళ్ళ అజ్ఞాతంలో ఉన్న 2 సభ్యులు. వీళ్ళిద్దరూ కూడా సిపిఐ మావోయిస్ట్ పార్టీలో యాక్టివ్ మెంబర్స్గా పనిచేయడం జరుగుతుంది. పోలీస్ శాఖ చాలా వెల్ఫేర్ యాక్టివిటీస్ అవన్నీ టేకప్ చేయడము అండ్ ప్రజల్లో పోలీస్ పట్ల చాలా ఆదరణ టు ఆల్ కార్నర్స్ ఉండడం చూసిన తర్వాత వాళ్ళు కూడా కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా జీవితం గడపచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళు అజ్ఞాతం నుంచి బయటికి రావాలని నిర్ణయం తీసుకుని ఇవాళ మన దగ్గర సరెండర్ అవ్వడం జరుగుతుంది. వీళ్ళ వివరాల్లోకి వెళ్తే మొదటి వ్యక్తి గుర్రాల విజయ్ కుమార్ అలియాస్ ఆకాష్, సన్ ఆఫ్ చంద్రశేఖర్. ఈయనకి 36 సంవత్సరాలు ఉంటాయి అందాజా. ఈజ్ నేటివ్ ఆఫ్ చర్ల మండల్ ఆఫ్ కొత్తగూడెం డిస్ట్రిక్ట్. ఈయన 2022 సంవత్సరం నిర్మా నాయకత్వంలో సిపిఐ మావోయిస్ట్ పిఎల్జిఏ ఫస్ట్ బెటాలియన్లో పార్టీ మెంబర్గా పనిచేస్తున్నారు. ఆ తర్వాత సప్లైస్ టీం మెంబర్గా ఉన్నారు. తర్వాత టెక్నికల్ టీం మెంబర్గా కూడా ఉన్నారు. అజ్ఞాతంలోకి వెళ్ళిన తర్వాత బెటాలియన్లో టెక్నికల్ టీం మెంబర్, యాక్టివ్ మెంబర్గా హీ హెస్ బీన్ వర్కింగ్. ఇతను జూన్ 2024 సిఆర్పిఎఫ్ క్యాంప్పై జరిగిన దాడిలో పాల్గొన్నారు. జూలై 2024 గుండిగూడ ఫైరింగ్, సెప్టెంబర్ 2024 గుండ్రాజగూడెం ఫైరింగ్, డిసెంబర్ 2024 పాలగూడ ఫైరింగ్ అండ్ ఈ సంవత్సరం జనవరి 2025 తంబల్పట్టి ఫైరింగ్ కూడా ఈ హెస్ పార్టిసిపేటెడ్. ఇందులో 8 మంది మావోయిస్టులు చనిపోవడం జరిగింది.